మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు మేలో ఉన్నాము. అయితే ఈ 2021 మార్చి 2022 మార్చి ఏవైతే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాయో, అయిపోయిన తర్వాత ఏవైతే యాన్యువల్ రిజల్ట్స్ వచ్చాయో, ఆ యాన్యువల్ రిజల్ట్స్లో మంచి కంపెనీలు మీకు కొన్ని వాటి గురించి విశ్లేషణ. ఇది మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే, కంపెనీలు మంచిగా ఉన్నాయని చెప్పడం మాత్రమే. ఇక మీరు ఇప్పుడు మార్కెట్ బాగా డౌన్లో ఉంది కాబట్టి వాల్యూ ఉన్న షేర్లనే మేము నీకు చెప్తున్నాము. ఈ వాల్యూ ఉన్న షేర్లు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఒకటి, మీరు ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎంటర్ అవ్వడానికి ఎలా చూడాలి, అవన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కంపెనీ పేరు ఎక్స్ప్లెయిన్ చేస్తా, హైలు లోలు PE రేషియోలు నెట్ ప్రాఫిట్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఏం చేయాలి అంటే చూసుకొని తగ్గినప్పుడు కొనుక్కొని, ఒకవేళ పెరిగితే అమ్ముకోండి, ఇంకా తగ్గితే యావరేజ్ చేసుకోవాలి తప్ప వేరే విధంగా అనుకోకూడదు. ఎందుకంటే 1 ఇయర్ ఏదైతే లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చిందో, ఇప్పుడు ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో, ఇది ఒక 1 ఇయర్ వరకు వ్యాలిడిటీగా ఉంటుంది. అంటే ఏదైతే ప్రాఫిట్ ఎక్కువ వచ్చిందో ఆ ఎఫెక్టు అంటే ఏంటిది, యాన్యువల్ రిజల్ట్స్ మంచిగా ఉన్నా కానీ ఇప్పుడు మార్కెట్ బాగలేదు కాబట్టి షేర్లు పట్టుకోవడం జరిగింది. కానీ ఈ వాల్యూ ఉన్నాయి రాబోయే రోజుల్లో మళ్ళీ పెరుగుతాయి కాబట్టి మీరు అవి చూసుకొని చేసుకోండి. ఇంకా మీరు ఓన్గా కూడా ఎనాలిసిస్ చేసుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఓన్గా కూడా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చెప్పినవి మీరు 2 పద్ధతులు. ఒకటేంటిది, మీరు ఓన్గా చేసుకోవటం ఒక పద్ధతి, సపోజ్ నేను చెప్పింది చెక్ చేసుకోవటం రెండో పద్ధతి. నేను చెప్పింది చెక్ చేసుకొని బాగుంది అనుకుంటే ఎంటర్ అవ్వటం అనేది ఇది. ఓకే, ఇప్పుడు ఒకటి ఎక్సైడ్ ఇండస్ట్రీస్తో ఉంది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 144.10 ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇయర్లీ హై వచ్చి 204.90, ఇయర్లీ లో 139.30. అంటే ఇయర్లీ లో దగ్గరలోనే ఉండు, 139.30 ఇయర్లీ లో, 144.10 దగ్గర. ఇప్పుడు నిన్ననే పెరిగింది, అది ₹2.45. అంటే ఇయర్లీ లోకి దగ్గరలో ఉంది. కానీ రిజల్ట్స్ చూద్దాం. మీరు పెన్ను నోట్బుక్ పెట్టుకోండి, ఒక్కొక్క వెబ్సైట్ రాసుకోండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ప్రాఫిట్ అండ్ లాస్ అవి. ఇప్పుడు ఇది moneycontrol.comలో గెట్ కోట్ ఉంటుంది పైన, అక్కడ ఎంటర్ చేసి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఇక్కడ మీరు చూస్తే డే రేంజ్ కూడా ఉంటుంది. అంటే 142 అంటే జరిగిన రేంజ్, అంటే 144.50 హై, 142.65 లోలో రావడం జరిగింది. వాల్యూమ్ ఉంటుంది. ఇంకొకటి కూడా గమనించాలి, వాల్యూమ్ బాగా ఎక్కువ ఉండాలి. మీరు ఏదైతే షేర్ కొందలుచుకున్నారో, ఇప్పుడు నేను మీకు చూపించేయని వాల్యూమ్తోటే ఉంటాయి. వాల్యూమ్ ఎక్కువ జరిగిందంటే లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. లిక్విడిటీ ఎక్కువ ఉంటుందంటే కొనుక్కోవడానికి కూడా అమ్ముకోవడానికి కూడా అవైలబుల్ ఉంటుంది అని అర్థం. అది వాల్యూమ్ అనమాట. ఇక తర్వాత కిందికి వస్తున్నా, ఇక్కడ ఈ ఎక్సైడ్ ఏదైతే ఉందో 12,248 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషను, PE రేషియో వచ్చి 2.8, సెక్టార్ PE వచ్చి 4.33. ఇవన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్నా, కనబడుతుంటాయి. ఫేస్ వాల్యూ ₹1, బుక్ వాల్యూ వచ్చి 124.99. బుక్ వాల్యూ ₹125 ఉంటే షేర్ వచ్చి 144లో ఉంది, చాలా దగ్గరలో ఉంది. అంటే 1.15% ప్రైస్ బై బుక్ వాల్యూ ఉంది. తర్వాత బీటా వచ్చి 0.93లో ఉంది. ఇక మనం కిందికి వస్తే గ్రాఫ్లోకి వస్తే, ఇప్పుడే V షేప్లో తిరగడం జరిగింది గ్రాఫ్. ఇక 5 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 143.68, 10 డేస్ మూవింగ్ యావరేజ్. ఇవి బాగా గమనించాలి మీరు. ఇప్పుడు ఉన్న రేటు ఏదైతే కొనుక్కుంటారో ఈ 5 డేసు 10 డేసు మూవింగ్ యావరేజ్ కంటే కిందికి వస్తే వీక్ ఉందన్నమాట. జనరల్గా మనము 5 డేసు 10 డేసు 50 డేసు 100 డేసు 200 డేస్ వరకు ఇక్కడ 3 ఉన్నాయి పారామీటర్లు: 5, 10, 20, 50, 100, 200. ఇక తర్వాత ఇక్కడ మనము ప్రమోటర్ స్టేక్ చూస్తే ఎవరు ఏంటిదనేది చూడొచ్చు మనం. ఇక్కడికి వెళ్ళి మీరు పైన ఏవైతే ఈ కాలమ్స్ ఉన్నాయో ఇక్కడే ఉంటుంది. మనం ఈపీఎస్లు, PEలు, ఇయర్లీ హైలు, లోల దగ్గరే షేర్ హోల్డింగ్ కాలం ఉంటుంది. షేర్ హోల్డింగ్ క్లిక్ చేస్తే ప్రమోటర్ స్టేక్ 45.99, ప్లెడ్జ్ లేదు. ఎఫ్ఐఐలు వచ్చి
10.13లో ఉన్నది. డిఐఎల్ వచ్చి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 19.17లో ఉంది. పబ్లిక్ వచ్చి 24.71లో ఉంది. తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి మీరు ఇక్కడ టాప్ హోల్డింగ్స్ కొడితే టాప్ హోల్డింగ్స్లో క్లోరైడ్ ఈస్టర్న్ లిమిటెడ్ వాళ్ళది ఇది అనమాట. ఎక్సైడ్ బ్యాటరీ ఎవరయ్యా? క్లోరైడ్ ఈస్టర్న్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళది, ఇది ప్రమోటర్ వాళ్ళు. ఇది సింపుల్గా మనం బ్యాలెన్స్ షీట్కి వద్దాము. ఇక్కడికి వచ్చినాక screener.inలోకి వెళ్ళండి. ఇక్కడ ఒక చార్ట్ చూపిస్తుంది. ఈ చార్ట్లో ఇప్పుడు ఏదైతే ఇక్కడ గ్రాఫ్ ఉంటుంది, ఈ గ్రాఫ్లు 1M అంటే 1 month, 6M అంటే 6 months, 1 year, 3 years, YR అంటే ఇయర్, 1 year, 3 years, 5 years, 10 years మ్యాక్సిమం. జనరల్గా ఇది డిఫాల్ట్ మోడ్లో ఉంటుంది, 1 year డిఫాల్ట్ మోడ్లో ఉంటుంది. మీరేం చేయాలి? మీరు అలానే ఉంచండి. మీరేమీ అబ్జర్వ్ చేసి చేయదలుచుకుంటే 3 years, 5 years, 10 years అట్లా పెట్టుకొని చూడొచ్చు. ఇక తర్వాత ఇదే చార్ట్లో మీకు ఇక్కడ ప్రైస్ చూపిస్తుంది, 50 DMA చూపిస్తుంది, 200 DMA చూపిస్తుంది, వాల్యూమ్ చూపిస్తుంది. ఈ ఆరెంజ్ లైన్ వచ్చి 50 DMA, వేరే గ్రే కలర్ లైన్ వచ్చి 200 DMA. ఇప్పుడు మనము ఏదైతే వి షేప్లో తిరిగిందో బై చేయమని అర్థం గ్రాఫ్. రెండోది 50 DMA. ఈ 50 DMA ఏదంటే 50 రోజుల సగటు, అది 150 దగ్గర ఉంది. అది 150 దాటినప్పుడు మీరు ఇంకా వెళ్ళిపోతుందని అర్థం. ఇంకా తర్వాత ఇక్కడ అంటే 150 కాదు, ఇక్కడ పెడితే మీకు చూపిస్తుంటుంది 150, 173 ఏది 50 DMA. తర్వాత 200 DMA వచ్చి 164.28. అంటే మీరు ఇక్కడ బై చేస్తే 152 కనుక దాటిపోతే 164 కూడా వెళ్ళిపోతాడు అనమాట. అది జనరల్గా మనం గమనించాల్సింది. ఈ రెండు మీరు చూసుకోవచ్చు, అక్కడ కర్సర్ పెడితే చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మనము చూద్దాము ప్రాఫిట్ లాస్కి వద్దాం. మెయిన్ ప్రాఫిట్ లాసే. నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ వచ్చి 810 కోట్లు వచ్చింది. ఎక్సైడ్ ఈసారి 4367 కోట్లు వచ్చింది, 500%. అంటే ఒక సంవత్సరం 810 కోట్లు సంపాదిస్తే ఈ సంవత్సరం 4367 కోట్లు అంటే నియర్లీ 500% అబోవ్ వచ్చింది. అంటే 5 సంవత్సరాల సంపాదన ఒక సంవత్సరంలో సంపాదించింది. దీనివల్ల ఏమవుతుంది? ఇది ఎందుకు వచ్చిందో ఏంటిదో మనం ఇక్కడ చూడొచ్చు. అదర్ ఇన్కమ్ 3725 కోట్లు రావడం జరిగింది. అది మెయిన్ అనమాట. 3725 కోట్లు తీసేస్తే 4300లో 3600 కోట్లు, అంటే పోయిన సంవత్సరం 810 కోట్లలో 600 కోట్లే వచ్చినట్టు లెక్క. ఈ 3725 కోట్లు అదర్ ఇన్కమ్ వచ్చింది కాబట్టి ఓవరాల్గా అవి రిజర్వ్లోకి వెళ్ళిపోతాయి. అంటే కొంచెం తగ్గినట్టు, ఓవరాల్గా ప్రాఫిట్ తగ్గింది, కానీ సంపాదన మాత్రం 5 రెట్లు పైన వచ్చింది. అంటే 5 సంవత్సరాల సంపాదన వచ్చింది. కాబట్టి నేను మీకు దీన్ని రికమెండ్ చేయడానికి అవకాశం ఉంది అని నేను రికమెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత షేర్ క్యాపిటల్ వచ్చి 85 crores, రిజర్వ్లు వచ్చి 10,499 కోట్లు, బారోయింగ్స్ వచ్చి 520 కోట్లు. ఇది సింపుల్గా మనం ఇన్వెస్టర్స్ చూసినాం, రేషియోస్ చూసినాం. క్యాష్ ఫ్లో వచ్చి 180లో ఉంది. క్యాష్ ఫ్లో అంటే మెయిన్ క్యాష్ ఫ్లోనే, అప్పుడు బేరం కాదు. రియల్గా క్యాష్ ఏదైతే కంపెనీకి వచ్చిందో అది ఇన్ఫ్లో ఏదైతే ఉందో అది క్యాష్ ఫ్లో. ఇది సింపుల్గా ఎక్సైడ్ యొక్క ఇన్ఫర్మేషన్. మీకు నెక్స్ట్ వచ్చి ఎంఆర్పిఎల్ ఇంకోటి కూడా చూడొచ్చు. మీరు ఇక్కడ ఎక్సైడ్కి వచ్చి నాకు ఒకసారి ఇక్కడ క్లిక్ చేసి ఎక్సైడ్ ఇక్కడ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఎక్సైడ్ యొక్క ప్రోడక్ట్ ఏంటిది అవన్నీ కూడా మనము చూసినట్టయితే మీకు ఇంకా తెలుస్తుంది. బ్యాటరీలో వీళ్ళే లీడర్. ఎక్సైడ్ బ్యాటరీ, 2 wheelers, 3 wheelers, 4 wheelers, బైకులకు అనుకోండి, బస్సులకు అనుకోండి, ఏవైతే ఎక్సైడ్ కేర్ వారంటీలు గ్యారంటీలు మామూలుగా ఉండదన్నమాట. ఎక్సైడ్ ఏదైతే ఉందో 75 years ఓల్డ్ కంపెనీ ఇది. ఎక్సైడ్ బ్రాండ్ గురించి అంటే ఆటో సెక్టార్లో కానీ జనరల్ పబ్లిక్కి దీని గురించి తెలియదు అనేది లేదు, ఎక్కువ చెప్పక్కర్లేదు. ఇది 75 years నుంచి జర్నీ చేస్తుంది ఇది. నెక్స్ట్ ఇంకొక కంపెనీ ఎంఆర్పిఎల్ మంగళూరు రిఫైనరీస్. ఈ ఎంఆర్పిఎల్ ఏంటో చూద్దాం మనము. ఎంఆర్పిఎల్ మంగళూరు రిఫైనరీసు ఇది ఐఓసి వాళ్ళది. 92.75 పైసల్లో ఉంది, 5%లో వెళ్ళింది నిన్న. అంటే అప్పర్ సర్క్యూట్కి వెళ్ళడం జరిగింది ఎంఆర్పిఎల్, అంటే 5% అప్పర్ సీలింగ్కి వెళ్ళింది. 93.35 ఇయర్లీ హై, ఇయర్లీ లో 37.05. ఇప్పుడు ఇయర్లీ హై దగ్గరలో ఉంది. ఇది వాల్యూమ్ బాగా జరుగుతుంది. 100, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, 100, 1000, 10,000, లక్ష, 1,52,00,000 వాల్యూమ్ బాగా జరుగుతుంది. ఎక్సైడ్లో కానీ ఎంఆర్పిఎల్లో కానీ వాల్యూమ్ గురించి మీరు అంటే చూడవలసింది. వాల్యూమ్లో బాగా జరుగుతుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి 16,255 కోట్లు. ఇక
టీటీఎం పిఈ రేషియో వచ్చి 5.49 ఉంది. సెక్టార్ పిఈ రేషియో వచ్చి 21.82 ఉంది. అంటే 4 టైమ్స్, అంటే రూపాయి వస్తువు పావలాకే దొరుకుతుందని అర్థం. ఎంఆర్పిఎల్ బుక్ వాల్యూ వచ్చి ₹41.13 ఉంది. ప్రైస్ బై బుక్ వాల్యూ వచ్చి 2.26, అంటే 2.2 రెట్లు ఎక్కువ ఉంది. ఫేస్ వాల్యూ ₹10, బీటా వచ్చి 0.96. ఇక తర్వాత షేర్ హోల్డింగ్కి వెళ్తున్న షేర్ హోల్డింగ్ వచ్చి 88.58%, ప్రమోటర్ స్టేకు. ఇక ఎఫ్ఐఐలు 0.77, ఎఫ్ఐఐలు వచ్చి 0.77, డిఏఏలు 2.06, పబ్లిక్ వచ్చి 8.58. ఈ ప్రమోటర్ ఎవరో చూద్దాము ఒకసారి. ప్రమోటర్ క్లిక్ చేస్తే సీట్ ఆఫ్ హోల్డింగ్ ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్, గ్యాస్ కార్పొరేషన్. ఓఎన్జీసీ పబ్లిక్ సెక్టార్ యూనిట్, గవర్నమెంట్ ఆర్గనైజేషను. మళ్ళీ హెచ్పిసిఎల్, ఈ 2 ప్రమోటర్లు. వీళ్ళతో ప్రమోట్ చేయబడింది ఎంఆర్పిఎల్. అంటే ఎంఆర్పిఎల్ సింపుల్గా ఏంటిది, ఓఎన్జీసీ హెచ్పిసిఎల్ ఏదైతే ఉన్నాయో అంటే వాటి పేరెంట్ కంపెనీ అనమాట. అంటే ఓఎన్జీసీ యొక్క చైల్డ్ అనమాట ఇది ఎంఆర్పిఎల్. అంటే ఏంది, ఎంఆర్పిఎల్ ఏదైతే ఉందో సేమ్ ఓఎన్జీసీ వాళ్ళదే కాబట్టి పబ్లిక్ సెక్టార్ యూనిట్ కిందకి వస్తుంది, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కిందకి వస్తుంది. ఇది సింపుల్గా అంటే సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో ఆలోచించకు అవసరం లేదు అని చెప్పటం. ఇక తర్వాత ఇక మళ్ళీ బ్యాలెన్స్ షీట్కి వస్తున్న ఎంఆర్పిఎల్. మీరు పెన్ను నోట్బుక్ పెట్టుకొని screener.inలోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రాసుకోవచ్చు. ఇక్కడ చాలా కాలమ్స్ ఉంటాయి. ఎడిట్ కాలమ్స్కి వెళ్ళిపోయి మీకు కావాల్సిన కాలమ్స్ ఎంటర్ చేసుకోవాలి. ఇవి చూద్దాము. ఇక్కడ మళ్ళీ చార్ట్కి వెళ్తుంది. ఇక్కడ చార్ట్లోకి వెళ్తే ఇది 50 DMA 200 DMA ఎప్పుడో దాటిపోయింది ఆయన. అంటే ఎప్పుడైతే ఇది పైకి వెళ్ళిపోతుందో మీరు చూసుకోవచ్చు కూడా. అంటే అది కొంచెం రివర్స్ అయినప్పుడు మీరు చూస్తూ ఉండి మళ్ళీ వీ షేప్లో వచ్చినప్పుడే మీరు ఇది ఎంటర్ అవ్వండి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి గమనించాలి. ఇక నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ మనం చూస్తే ఇది టర్న్ అరౌండ్ కంపెనీ అనమాట. అంటే 2021లో 240 కోట్లు నష్టం వచ్చింది. మార్చి 2022కి 2955 కోట్లు లాభాల్లోకి వచ్చింది. అంటే మామూలుగా కాదు. ఎప్పుడు కూడా అది ఏదైతే మైనస్లో ఉన్న కంపెనీ 2955 కోట్లు ఎప్పుడైతే నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ కావటం జరిగిందో మార్కెట్లో షేర్ ప్రైస్ కూడా ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. ఇక తర్వాత బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 1753 కోట్లు. ఇది లార్జ్ క్యాప్ కంపెనీ. షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో 1753 కోట్లు. రిజర్వ్లు వచ్చి 5444 కోట్లు. బారోయింగ్స్ వచ్చి 21,310 కోట్లు. ఏం కాదు, బారోయింగ్స్ అంటే అప్పులే. కానీ ఎంఆర్పిఎల్ మంగళూరు రిఫైనరీ, ఈ రిఫైనరీకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా రా మెటీరియల్ అనుకోండి, దానికి ఏదైతే బారోయింగ్ చేసినా. ఇంకొకటి ఏంటంటే దీని పేరెంట్ కంపెనీ ఏవైతే ఓఎన్జీసీ హెచ్పిసిఎల్ ఉందో వాళ్ళు ఉన్నారు కాబట్టి దీనికి ఎటువంటి బారోయింగ్స్ ఉన్నా ఏమి కాదు అనేది ఒకటి. ఇక తర్వాత క్యాష్ ఫ్లో. ఈ క్యాష్ ఫ్లో అనేది కూడా టర్న్ అరౌండ్ కాబట్టి ఇప్పటివరకు లాస్లో ఉంది. టర్న్ అరౌండ్ కాబట్టి బారోయింగ్స్ తగ్గిపోతాయి. ఈ క్యాష్ ఫ్లో కూడా మామూలు మైనస్లో నుంచి ప్లస్లోకి వస్తుంది. ఇక మెయిన్ ఇక ప్రమోటర్ స్టేక్ మనం చూడటం జరిగింది ఇన్వెస్టర్గా. ఇంకా పీర్స్ వచ్చేటప్పటికి దీనికి సేమ్ రిలయన్స్, అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఎంఆర్పిఎల్, అదే సిపిఎస్ఎల్. ఈ ఎంఆర్పిఎల్ ఏందో చూద్దాం. ఇది రిఫైనరీ అనమాట. ఈ రిఫైనరీ ఏం చేస్తుంది చూస్తే మనకు ఒకసారి అర్థమవుతుంటుంది. ఇది మంగళూరు రిఫైనరీ. ఇది కూడా ఓఎన్జీసీ కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీ అంటారు. పేరెంట్ కంపెనీ అన్న, చైల్డ్ కంపెనీ అన్న, అంటే ఇది చైల్డ్ అనుకుంటే అది పేరెంట్ అనుకుంటే దాని సబ్సిడరీ కంపెనీ ఇది అనమాట. ఇది ఏమేం చేస్తుంది అంటే ఇది మినీ రత్న, నవరత్నాలు మినీ రత్నాలు ఉన్నాయి. ఆ మినీ రత్నాల్లో ఇదొక రత్నం. ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాసు అక్కడి నుంచి, అంటే వాళ్ళ అండర్లో ఇది మంగళూరు సిటీలో అనమాట. ఇది మంగళూరు సిటీలో ఇది ఉన్నది కాబట్టి దాన్ని మంగళూరు ఎంఆర్పిఎల్ అన్నారు, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ లిమిటెడ్. దాని లోగో కూడా చూస్తే మీకు ఓఎన్జీసీ లోగోనే ఉంటుంది. ఇది కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటిది. ఇది 15 మిలియన్ మెట్రిక్ టన్నులు రిఫైనరీ చేస్తూ ఉంటుంది. ఇది సింపుల్గా దీని యొక్క కంపెనీ విశ్లేషణ. ఇది మీకు ఓన్లీ అవేర్నెస్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్. మీరు ఏం కొనుక్కొని ఏం కొనుక్కున్నా ప్రాఫిట్ రాని లాస్ రాని మీదే బాధ్యులు. రెండోది, మీకు ఏదైనా అబ్జర్వేషన్ ఉంటే మళ్ళీ మీరు హోంవర్క్ చేసుకొని చేయాలి. నేను ఓన్లీ మార్చి ఫైనాన్షియల్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత కొన్ని కంపెనీలు మనం అనాలిసిస్ చేయడం జరిగింది. వాటిల్లో బెస్ట్ అని కొన్ని కంపెనీలు మళ్ళీ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అంతకుమించి ఈ వేరే ఏమీ లేదు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.